friends, this is Poonima from Formula Spoken English and IELTS Training Center. Conjunctions videos regular గా చూస్తున్నారా? ప్రీవియస్ 2 వీడియోస్ వచ్చాయి. అందులో కొన్ని కంజంక్షన్స్ కవర్ చేసాం. ఈ కంజంక్షన్స్ అంటే సముచ్చయము తెలుగులో. దీన్ని మనం ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 వర్డ్స్ని కానీ 2 సెంటెన్సెస్ని కానీ కలపాల్సిన సిచ్యువేషన్లో ఈ కంజంక్షన్స్ అవసరం అవుతాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఎక్కడ ఎలా వాడాలి, ఏ కంజంక్షన్స్ మీనింగ్స్ ఏంటి అనేవి మనం లాస్ట్ 2 క్లాసెస్ నుంచి చూస్తున్నాం. ఇది 3rd క్లాస్ కంజంక్షన్స్ మీద. మీరు ఇంతకుముందు కనుక చూడకపోతే ఆ 2 వీడియోస్ కూడా చూడండి ఒకసారి. ఫార్ములా ఎడ్యుకేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీకు అన్ని వీడియోస్ వస్తాయి. అందులో ప్రీవియస్ వీడియోస్ చూడండి, అలాగే కంటిన్యూషన్ వీడియో కూడా మీరు చూడండి. ఈరోజు క్లాస్లో మీకు మరికొన్ని కంజంక్షన్స్ చెప్తున్నా. వెన్ అనగానే కంజంక్షన్ అనిపిస్తుందా? కాదు కదా. జనరల్గా క్వశ్చన్స్ అడగడం కోసం మనం ఈ వెన్, వేర్, వాట్, హూ ఇవన్నీ వాడుతూ ఉంటాం. మరి వెన్ ఎలా కంజంక్షన్ అవుతుంది? అది క్వశ్చన్ వర్డ్ కదా అనే డౌట్ మీకు రావచ్చు. కరెక్టేనండి, అది క్వశ్చన్ వర్డే. కానీ అది సెంటెన్స్ క్వశ్చన్కి ముందు వస్తే, ఒక సెంటెన్స్కి ముందు కనుక వస్తే అది క్వశ్చన్ అవుతుంది, క్వశ్చన్ వర్డ్ అవుతుంది. ఓకే, వెన్ విల్ యూ కమ్. ఇక్కడ ఎప్పుడు వస్తావు నువ్వు అని అడగడం కోసం విల్ యూ కమ్ అంటే వస్తావా. వెన్ అనేది పెట్టినప్పుడు ఎప్పుడు వస్తావు అని అడగడం కోసం వెన్ అనేది వాడాం. వెన్ అనేది విల్ కంటే ముందుకు వెళ్ళినప్పుడు అది క్వశ్చన్ అవుతుంది, క్వశ్చన్ వర్డ్గా వాడబడుతుంది. ఇదే వెన్ ఒకవేళ సెంటెన్స్ మధ్యలోకి వస్తే, లేదా 2 సెంటెన్సెస్ మధ్యలోకి కనుక వస్తే అది కంజంక్షన్ అవుతుంది. అది ఎలాగో చూద్దామా? చూడండి, వెన్ అంటే జనరల్గా ఎప్పుడు అని అర్థం. ఇక్కడ కంజంక్షన్గా వచ్చినప్పుడు అంటే 2 సెంటెన్సెస్ మధ్యలోకి వచ్చినప్పుడు, 2 సెంటెన్సెస్ని కలపడానికి వాడాల్సి వచ్చినప్పుడు దీని మీనింగ్ ఏమవుతుందంటే ఎప్పుడు అవదు, ఎప్పుడైతే అని అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు అనడం కోసం మనం వెన్నే వాడతాం. బట్ ఇది సెంటెన్స్ స్టార్టింగ్లోకి వస్తుంది, అప్పుడు అది క్వశ్చన్గా మారిపోతుంది. ఇదే వెన్ 2 సెంటెన్సెస్ మధ్యలోకి వచ్చినప్పుడు, లేదా 2 సెంటెన్సెస్ని కలపడానికి వాడాల్సి వచ్చినప్పుడు దీని మీనింగ్ ఎప్పుడు కాకుండా ఎప్పుడైతే అని అవుతుంది. మనం చాలా సందర్భాల్లో ఎప్పుడైతే అని చెప్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళానో అప్పుడే వర్షం పడింది. ఓకే, ఇక్కడ మనకి వెన్ అనే కంజంక్షన్ అనేది అవసరం అవుతుంది ఎప్పుడైతే అని చెప్పడం కోసం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. చాలా బాగా వర్షం వస్తుంది. వాజ్ వాడేనంటే ఇది పాస్ట్లో జరుగుతూ ఉంది. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఎప్పుడు? అదే చెప్తాను. వెన్ ఐ రీచ్డ్ మై హోమ్. ఎప్పుడైతే నేను మా ఇంటికి చేరుకున్నానో అప్పుడు బాగా వర్షం వస్తుంది. నేను మా ఇంటికి చేరుకునే సమయానికి ఎప్పుడైతే చేరుకున్నానో అప్పుడు బాగా వర్షం కురుస్తూ ఉంది. ఇది పాస్ట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ, చాలా పెద్ద వర్షం వస్తూ ఉంది. వెన్ ఐ రీచ్డ్ మై హోమ్. ఎప్పుడైతే నేను మా ఇంటికి చేరుకున్నానో అప్పుడు బాగా వర్షం కురుస్తుంది. ఓకే, ఇక్కడ వెన్ తీసేశారు అనుకోండి, ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ, చాలా వర్షం బాగా పడుతుంది. ఎప్పుడు? పాస్ట్లో. ఐ రీచ్డ్ మై హోమ్, నేను మా ఇంటికి చేరుకున్నాను. ఈ రెండింటికి సపరేట్ మీనింగ్స్ ఉన్నాయి. కానీ నేను మా ఇంటికి చేరుకునే సమయానికి, లేదా ఎప్పుడైతే మా ఇంటికి చేరుకున్నానో అప్పుడు పెద్ద వర్షం కురుస్తుంది అని ఈ రెండింటిని కలిపి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఎప్పుడైతే అనే మీనింగ్ ఇవ్వడం కోసం వెన్ అనే కంజంక్షన్ని వాడాం. అర్థమైంది కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? టైటానిక్ మూవీ వాజ్ రిలీజ్డ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై డిగ్రీ. టైటానిక్ మూవీ మంచి ఫేమస్ మూవీ కదా, చూసారా సినిమా? చూడాల్సిన సినిమా. టైటానిక్ మూవీ వాజ్ రిలీజ్డ్ ఎప్పుడు రిలీజ్ అయింది? వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై డిగ్రీ. నేను ఎప్పుడైతే నా డిగ్రీ చదువుతూ ఉన్నానో అప్పుడు టైటానిక్ మూవీ రిలీజ్ అయింది. ఎప్పుడైతే నేను డిగ్రీ చేస్తూ ఉన్నానో అప్పుడు టైటానిక్ మూవీ రిలీజ్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం వెన్ అనే దాన్ని ఇక్కడ కంజంక్షన్గా వాడుతున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా. వెన్ అంటే క్వశ్చన్ వర్డ్గా మాత్రమే వాడమండి. అవసరమైనప్పుడు దాన్ని కంజంక్షన్ కూడా వాడుతూ ఉంటాం, కంజంక్షన్గా కూడా. అక్కడ దాని మీనింగ్ అనేది కొంచెం మీనింగ్ మారదు, బట్ ఎప్పుడు అనేది ఎప్పుడైతే అని అవుతుంది. ఇంకో కంజంక్షన్ హూ అండి. వెన్ అర్థమైంది కదా. నెక్స్ట్ కంజంక్షన్ వచ్చేసి హూ అంటే ఏంటి? జనరల్గా ఇది కూడా మనకి క్వశ్చన్స్లో వాడేటప్పుడు హూ అంటే ఎవరు అని చెప్పడం కోసం అడుగుతాం. హూ ఆర్ యూ అంటే నువ్వెవరు, హూ ఇస్ ఇట్ ఇదెవరు, ఇట్లా వాడుతాం. హూ ఇస్ దట్ అట్లా అంటూ ఉంటాం కదా. ఇది సెంటెన్స్ ముందుకు వచ్చినప్పుడు మనకి హూ అనేది క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. ఇదే హూ మనకి సెంటెన్స్ మధ్యలోకి, లేదా 2 సెంటెన్సెస్ మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ అది కంజంక్షన్ అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు. చూడండి, హూ అనేది మనం కంజంక్షన్గా ఎక్కడ వాడుతూ ఉంటాం అంటే, షీ ఈజ్ మై సిస్టర్. ఆమె నాకు సిస్టర్. ఫర్ హూమ్ ఐ బాట్ ఏ న్యూ డ్రెస్. ఎవరి కోసం అయితే నేను కొత్త డ్రెస్ కొన్నానో ఆమె మా సిస్టర్. ఇక్కడ హూ అంటే మనం హూ డైరెక్ట్గా వాడలేదు, ఫర్ హూమ్ అనే దాన్ని వాడాం, ఎవరి కోసం అయితే అని చెప్పడం కోసం. ఈ కంజంక్షన్స్ మనం హూమ్, ఫర్ హూమ్, విత్ హూమ్, టు హూమ్ ఇలా సిచ్యువేషన్ బట్టి ఇలా వాడుతూ ఉంటాం అనమాట. చూడండి, ఇక్కడ షీ ఈజ్ మై సిస్టర్ ఫర్ హూమ్ ఐ బాట్ ఏ న్యూ డ్రెస్. ఆమె నా సిస్టర్, ఎవరి కోసం అయితే నేను
నేను కొత్త డ్రెస్ కొన్నాను. హీఈస్ హర్ హస్బెండ్, అతనే వాళ్ళ హస్బెండ్. విత్ హూమ్ షీ హ్యాస్ అటెండెడ్ ద మ్యారేజ్, ఎవరితో కలిసి అయితే ఆమె మ్యారేజ్కి అటెండ్ అయిందో అతనే వాళ్ళ హస్బెండ్. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ హర్ హస్బెండ్, అతను ఆమె హస్బెండ్, ఆమె భర్త. విత్ హోమ్ ఎవరితో అయితే అనడం కోసం విత్ అని చెప్తున్నాం ఇక్కడ. విత్ హోమ్ షీ హ్యాస్ అటెండెడ్ ద మ్యారేజ్, ఎవరితో అయితే మ్యారేజ్కి అటెండ్ అయిందో, మనం తెలుగులో చెప్పేటప్పుడు దీని ముందు చెప్పినా పర్వాలేదు. ఎవరితో అయితే ఆ మ్యారేజ్కి అటెండ్ అయిందో అతనే ఆమె భర్త, అతనే ఆమె హస్బెండ్ అని చెప్పడం కోసం విత్ హూమ్ అని చెప్తున్నాం. ఇంగ్లీష్లోకి తెలుగులోకి సెంటెన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్లో సెంటెన్స్ చివరిన మనం ఈ సెకండ్ సెంటెన్స్ ముందుకు తీసుకొస్తే అది తెలుగు వర్షన్ అవుతుంది. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ముందు చెప్తాం. ఏం చెప్తావు? ఎవరితో అయితే వచ్చిందో ఆమె వాళ్ళ ఆయన అంటాం కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? హీఈస్ హర్ హస్బెండ్, ఇది ముందు వస్తుంది, ఈ సెంటెన్స్ ముందు వస్తుంది. హీఈస్ హర్ హస్బెండ్, అతనే ఆమె భర్త. విత్ హూమ్ షీ హ్యాస్ అటెండెడ్ ద మ్యారేజ్, ఎవరితో అయితే ఆమె మ్యారేజ్కి అటెండ్ అయిందో. హీఈస్ మై ఫేవరెట్ స్టూడెంట్, అతనే నా ఫేవరెట్ స్టూడెంట్. టు హూమ్ ఐ ప్రెజెంటెడ్ ఏ బుక్, ఎవరికైతే నేను బుక్ ప్రెజెంట్ చేశానో అతనే నా ఫేవరెట్ స్టూడెంట్. తెలుగులో అయితే అతను నా ఫేవరెట్ స్టూడెంట్, అతనికే నేను బుక్ ఇచ్చాను, ఇది ముందుకు వస్తుంది. బట్ మనం తెలుగులో ఆలోచించదు. ఇంగ్లీష్ సెంటెన్స్కి ఫార్మేషన్కి తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్లో సెకండ్ పార్ట్ మనకి తెలుగులో ముందుకు వస్తుంది జనరల్గా. ఈ ఫస్ట్ పార్ట్ అనేది సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. అంటే మనం రివర్స్ చేసి మాట్లాడుతూ ఉంటాం. తెలుగు సెంటెన్స్ వర్షన్ అలా ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇది ముందేమో అనిపిస్తుంది, కానీ నేను చెప్పిన సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అనేది కరెక్ట్. ఇంగ్లీష్లో ఇలాగే మనం యూజ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. హూ మీద షీఈస్ మై సిస్టర్, ఆమె నా సిస్టర్. ఫర్ హూమ్ ఐ బాట్ ఎ న్యూ డ్రెస్, ఎవరికోసం అయితే నేను కొత్త డ్రెస్ కొన్నాను ఆమె నా సిస్టర్. తెలుగులో చెప్పాల్సి వస్తే ఎవరికోసం అయితే నేను కొత్త డ్రెస్ కొన్నాను ఆమె నా సిస్టర్. ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు షీఈస్ మై సిస్టర్ ఫర్ హూమ్ ఐ బాట్ ఎ న్యూ డ్రెస్. అందుకని ఇది ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం ఫర్ హూమ్ అని పెట్టే ప్రయత్నం చేస్తే సెంటెన్స్ అంతా తప్పైపోతుంది. అట్లా చేయకండి. ఇది కరెక్ట్ వే ఆఫ్ సెంటెన్స్. హీఈస్ హర్ హస్బెండ్ విత్ హూమ్ షీ హ్యాస్ అటెండెడ్ ద మ్యారేజ్, అతనే ఆమె హస్బెండ్, ఎవరితో అయితే ఆమె మ్యారేజ్కి అటెండ్ అయిందో. హీఈస్ మై ఫేవరెట్ స్టూడెంట్ టు హూమ్ ఐ ప్రెజెంటెడ్ ఈ బుక్, అతనే నా ఫేవరెట్ స్టూడెంట్, ఎవరికైతే నేను బుక్ ప్రెజెంట్ చేశాను. ఈ ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి కదా. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, కరెక్టేనా అనిపిస్తుంది, కానీ కరెక్టేనండి. మనం తెలుగుని మనం ఇంగ్లీష్తో పోల్చొద్దు, ఎందుకంటే తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇలా మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. సో కంజంక్షన్స్ అనేవి చాలా నేర్చుకున్నారు కదా. ఈ WH క్వశ్చన్ వర్డ్స్తో మరికొన్ని కంజంక్షన్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. బట్ వీటి మీద అయితే మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసి ఏ సిచ్యువేషన్లో వాడతాం అనేది ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకొని ఆ సెంటెన్సెస్లో రాస్తూ ఈ కంజంక్షన్స్ వాడుతూ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. అలాగే సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కంజంక్షన్స్ వాడే ప్రయత్నం చేయండి. ఇలా మాట్లాడితే మనకి ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడినట్టు. ఎస్పెషల్లీ మన ప్రొఫెషనల్ కెరియర్లో ఇవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకా రిటర్న్ కమ్యూనికేషన్లోకి వెళ్ళినప్పుడు కంజంక్షన్స్ లేకుండా మనం రాయలేము. ఎందుకంటే మన ప్రొఫెషనల్గా ఏదైనా ఒక మెయిల్ పెట్టాలన్నా, రిటర్న్ ఏదైనా ఫార్మల్గా రాయాల్సి వచ్చినా కంజంక్షన్స్ ఎక్కడ వాడాలి, ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడాలి అనే దాని మీద మనకు 100% క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది వాడి తీరాలి, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి, వీటి మీద ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని కంజంక్షన్స్ చూద్దాం.